ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు లైవ్లో మనకు జాయిన్ అవుతున్నారు. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో ఇక్కడ జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పర్యటించారు. నేరుగా రైతుల చెంతకు వెళ్లారు. ఎండిన పంట పొలాల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కావస్తుంది. కేవలం 4 నెలల్లోనే మొత్తం ఇంత అతలాకుతలం చేశారు వ్యవసాయ రంగాన్ని, ఇంత ఆగం చేశారు వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కేవలం ఒక్క తడి ఇస్తే పంట చేతికొచ్చేది అంటూ రైతులు కేసీఆర్ గారికి తమ బాధ విన్నవించుకున్నారు. సో రైతుల కష్టాలని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కేవలం కేసీఆర్ అనే వ్యక్తిపైన రాజకీయం చేస్తూ ప్రజలను గాలికి వదిలేసింది, రాష్ట్ర రైతాంగాన్ని గాలికి వదిలేసింది అంటూ కేసీఆర్ గారు నిన్న వ్యాఖ్యానించారు. రైట్, రవిశంకర్ గారు నిన్న టోటల్గా నిన్న కేసీఆర్ గారు వెంట మీరు ఉన్నారు. ఆయన ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించినటువంటి తీరు, రైతుల నుంచి వచ్చినటువంటి స్పందన, రైతు సమస్యల పట్ల ఆయన స్పందించినటువంటి తీరు, రాబోయే రోజుల్లో 50,000 మంది రైతులతో అవసరమైతే ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమంటూ స్వయంగా మొత్తం నేనే నాయకత్వం వహించి 50,000 మంది రైతులతో కార్యక్రమం కూడా తీసుకుంటాం, రైతు సమస్యలను వెంటనే ప్రభుత్వం సాధ్యమైనంత పరిష్కారం చేయాలంటూ డిమాండ్ కూడా ప్రభుత్వానికి చేసి ఉన్నారు కేసీఆర్ గారు. రాజేష్ గారు, నిజంగా నిన్న సార్ యొక్క ఆవేదన, దుఃఖం చూస్తుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సార్ కృషి చేస్తున్నటువంటి సందర్భం మరొక్కసారి వచ్చిందన్నంత అది కలిగింది. నిజంగా పంట పొలాలన్నీ ఎండిపోయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఇయ్యలేక, నీళ్లు ఉండి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి, కరెంటు ఉండి కూడా వాటికి కరెంటు ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి రైతాంగం అంతా మళ్ళీ దాదాపుగా సుమారుగా 209 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఇది ప్రకృతి ద్వారా వచ్చినటువంటి కరువు కాదు, ఇది పూర్తిగా కాంగ్రెస్ కల్పించినటువంటి కరువే. అవగాహన రహితంగా, మరి చాతగాని అసమర్థ పాలన ద్వారానే ఇవాళ తెలంగాణలో మరి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితి తయారైందంటే ఇది రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో జరిగినటువంటి మరి పరిస్థితే. నిజంగా వరద కాలువ అంటే కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల పాలనలో బ్రహ్మాండంగా జీవనదిలాగా ఉన్నటువంటి వరద కాలువ మరి 365 రోజులు దాని ద్వారా చెరువులల్లో కూడా నీళ్లు పోయి, ఓటీల ద్వారా రోని ఎండలల్లో కూడా బ్రహ్మాండంగా అలుగువారి మత్తడి దిక్కినాయి చెరువులన్నీ కూడా. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రైతులందరూ కూడా సార్ దగ్గరకు వచ్చి మీరు ఉన్న 10 ఏళ్ల పాటు మాకు కరెంటు 24 గంటల కరెంటు ఉంది, మాకు చెరువులలో నీళ్లు ఉన్నాయి, మంచిగా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం, సో రైతు బంధు వచ్చింది, రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా కూడా వచ్చింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మాకు కరెంటు లేదు, ఇవాళ నీళ్లు లేవు, మా పంటలు ఎండిపోతున్నాయి, మమ్మల్ని నీళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వము పోగొట్టుకున్నాం. అయ్యో కేసీఆర్ సార్, మిమ్మల్ని మేము మిస్ అయిపోయినాం, పోగొట్టుకున్నాం సార్, చాలా మేము ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం సార్ అని చెప్పి కేసీఆర్ గారికి వారు చెప్తా ఉంటే సార్ యొక్క స్పందన, మేము మరి వ్యాన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి సారు వరద కాలువను చూశారు. వరద కాలువను చూసి అయ్యో వరద కాలువ గిట్ల ఎండిపోయిందా మరి అని సార్ చాలా బాధపడ్డటువంటి గుండె బరువుతో, భారంతో వారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా రైతుల కళ్ళల్లో నాడు కన్నీళ్లుండే మరి ఇవాళ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సార్ మాట్లాడడం. అంతేకాకుండా రైతులందరూ కూడా మళ్ళీ మీరే ఉండాలి సార్, మీరే రావాలి సార్, మీ ద్వారా తప్ప మా బతుకులు బాగుపడాయి సార్ అని చెప్పి వాళ్ళ ఆవేదనతో, బాధతో రైతులందరూ కూడా చెప్పుకోవడం, నేనున్నాను మీకు, తప్పకుండా మీకు అండగా ఉంటా, మన పంటలను కూడా ఎట్లా కాపాడుకుందాం, భవిష్యత్తులో తప్పకుండా మేడిగడ్డ దగ్గర మనం అందరం పోదాం, కొట్లాడదాం, ఆడ కూసుండి కొట్లాడి మీకు మళ్ళా నీళ్ళు ఇచ్చేటట్టుగా కరెంట్. రవిశంకర్ గారు, అంటే వరద కాలువ గురించి ఆయన బస్సులో వెళ్తూ పరిశీలించారు. ఎండాకాలంలోనూ కూడా నిండుగా ఉండే కాలువ ఎండిపోవడం పైన, వరద కాలువ ఎండిపోవడం పైన ఆ బస్సులోంచి చూసి ఆయన చలించిపోయారు, ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రాన్ని తలపించినటువంటి మధ్య మానేరు ఎండిన ఎడారిలా మారడం పైన ఆందోళన వ్యక్తం చేశారు.
అంటే గతంలో వరద కాలువ నిండా నీళ్లు ఉన్నప్పుడు పంటలను ఎట్లా బతికించింది ఆ వరద కాలువ? ఎన్ని ఎకరాలకు, ఎన్ని వేల ఎకరాలకు అది ఒక జీవధారగా ఉండేది? ఎస్. అయితే దాని ద్వారా కేసీఆర్ గారు ఆనాడు అంటే వారికి తెలంగాణ ఎట్లుండే, ఎడారిలాగా ఉండే, మా నియోజకవర్గం ముఖ్యంగా మెట్ట ప్రాంతం, ఇది ఎడారి ప్రాంతం. మరి ఇక్కడ చేనేత కార్మికుల ఆకలి చావులు, మరి ఆ రైతుల ఆత్మహత్యలు ఉండే, వలసలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా సుమారుగా ఒక 60-70 కిలోమీటర్లు మా నియోజకవర్గంలోనే ఉంటుంది. ఇది కాకుండా మరి ఎస్ఆర్ఎస్పి దగ్గర నుంచి కూడా దాదాపు 160 కిలోమీటర్లు పెట్టు ఉన్నటువంటి వరద కాలువ కొన్ని లక్షల ఎకరాలకు అది నీళ్లను, పంట పొలాలు పండించడానికి వస్తుంది. అంతేకాకుండా చెరువుల ద్వారా కూడా బ్రహ్మాండంగా నీళ్లు నింపుకొని అట్లా మరి బ్రహ్మాండంగా పంటలు పండేటువంటి పరిస్థితిని ఇవాళ వరద కాలువ ఎండిపోవడం ద్వారా ఆ రోజు సార్ నల్లగొండకు మరి ప్రయాణమై నల్లగొండలో తిరుగుతున్నప్పుడు రైతులకు భరోసా ఇచ్చే, మరి నేనున్నానని భరోసా ఇచ్చే నల్లగొండకు వెళ్ళినప్పుడు వెంటనే వీళ్ళు దిగి వచ్చి లాగులు దడిసినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. వెంటనే వరద కాలువ నీళ్లను మరి గాయత్రి పంపు ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ సోయేదో ఒక 15 రోజుల ముందు ఈ నీళ్ళే లేవన్నారు, అసలు నీళ్ళే రావన్నారు. అటువంటిది మరి కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో అడుగు పెట్టగానే ఇలాగ భయపడి వెంటనే నీళ్లను కూడా విడుదల చేశారు. ఈ నీళ్ళు ఇచ్చుడు ఏదో నీళ్ళే లేవన్న వాళ్ళు ఇప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇవాళ నీళ్ళు ఎట్లొచ్చినాయి? మరి కేసీఆర్ గారు రైతుల పొలం బాట పట్టంగానే వాళ్ళకు భయపడి ఇవాళ నీళ్లు విడుదల చేశారు. ఈ నీళ్లు విడుదల చేసుడు ఏదో 15 రోజుల కింద విడుదల చేస్తే పంటలు కాపాడిన వాళ్ళు ఎదురు అంటే సోయి లేక, అవగాహన లేక, నీళ్ళు ఎట్లా తీసుకురావాలనో తెలియక, పంటలు ఎట్లా కాపాడాలనో తెలియనేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కనుక ఇవాళ రైతులకు చాలా నష్టం జరిగింది. అయినా రైతులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం కనుక తప్పకుండా మన కేసీఆర్ గారు వాళ్ళు వెన్నట్టు ఉంటా అని చెప్పారు. వరద కాలువ చూసి సార్ నిజంగా చలించిపోయారు. అయ్యో వరద కాలువ గిట్లయిందా అని సార్ బాధపడుతుంటే మేము చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అంటే సార్ యొక్క దుఃఖం, ఆవేదన రైతులను ఏనాడు కూడా కష్టం రానియలే. కరోనా కాలంలో కూడా రైతు బంధు చేసినటువంటి మహనీయుడు, రైతు బాంధవుడు ఇవాళ కేసీఆర్ గారు. మరి ఆనాడు పంటలను కూడా 2 ఏళ్ల కరోనా పీరియడ్లో కూడా మరి రైతులకు పంటను కొన్నటువంటి గొప్ప నేత మన కేసీఆర్ గారు. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం రాదు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే ఏది రాదు, అన్ని అబద్ధాలు, అవాస్తవాలు అనేది రుజువైంది ఇవాళ. రైట్ విజయ్ గారు, 4 నెలల్లో ఇంత ఆగమా, వ్యవసాయం చాలా తీవ్రమైన సంక్షోభంలో పడిందనేది కేసీఆర్ గారు నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం రణరంగమైన రైతులకు నీళ్లు ఇప్పిస్తా, 50,000 మంది రైతులతో నేనే అక్కడికి వెళ్ళి మోటార్లు నడిపిస్తా, ప్రభుత్వం కనుక ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే అంటూ కూడా నిన్న స్ట్రైట్గా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. అంటే ఒక పోరాటానికి సంబంధించిన యాక్షన్ ప్లాను కేసీఆర్ ప్రకటించినట్టే మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న నుంచి ఒక నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఉన్నటువంటి 4 నెలల కాలంలో ఉన్న నీటిని పొలాలు ఎండకుండా, తాగునీటి సమస్య రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనే అంశం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. నిరంతరం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రాజకీయాల వైపు చర్చ తీసుకెళ్తున్నారు. ఆ సమీక్షలు, దీనికి సంబంధించినటువంటి సమీక్షలు వాళ్ళు అనుకున్నట్టు ఐఎండీ ప్రకారం వర్షపాతం ఎక్కువ ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళు వర్షపాతం తక్కువ ఉందంటే నీళ్ళు ఇన్ని ఉన్నాయి, నీళ్ళు ఇన్ని ఉంటే మన పొలాలు ఎట్లా తడపాలి అనే అంశం మీద మాత్రం నిరంతరం సమీక్ష కానీ, దాని మీద పర్యవేక్షణ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు లేదు. ఇంజనీర్లకు ఉండొచ్చు, కానీ ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటేనే ఇటువంటి సమయంలో ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ పొలిటికల్గా ఒక రాజకీయంగా ఉన్నటువంటి అధికారికంగా సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటేనే కింద ఇంజనీర్లు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు, నీళ్లు వదలగలుగుతారు. లేకపోతే వదలలేనటువంటి దానికి అదే విధంగా పట్టుకొని ఉన్నారు. ఇంకొకటి ఏంది, వీళ్ళు ఈ గెలిచిన ఉత్సాహము, గెలిచిన నేపథ్యంతో కాళేశ్వరంతో చిన్న పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో మొత్తం బ్యారేజీలు ఖాళీ చేసి పెట్టారు. మొత్తం 40-50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిపే విధంగా విడుదల చేస్తారు. ఆ నీళ్ళు ఏదో ఎత్తిపోసి ఎల్లంపల్లిలో పోసినట్టయితే 40 ఈజీగా పొలాల్లో ఉండేది. తాగునీటి సమస్య మొత్తం తుంగతుర్తి దాకా కూడా ఎండకపోయి ఉండేటువంటి సమస్య వస్తుండేది. అదేవిధంగా నాగార్జున సాగర్ విషయంలో కూడా 508 అడుగులు ఉన్నా గతంలో తీసుకుని ఇప్పుడు 513 అడుగుల దగ్గర ఉన్న నీళ్ళు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే కేఆర్ఎంబీకి అప్పగించేసరికి వాళ్ళని ఏమీ అనలేనటువంటిది, వాళ్ళని గట్టిగా అడగలేనటువంటి సిచ్యువేషన్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఉన్నటువంటి ఈ 100 రోజుల దాంట్లో ముఖ్యమంత్రి
హైదరాబాద్లో తెలంగాణలో 25 రోజులు లేరండి 100 రోజుల్లో. స్విట్జర్లాండ్ ఢిల్లీ పర్యటనలకే దాదాపు 25 రోజులు పక్కకే ఉండే ఆ రోజు వేస్ట్ అయినట్టుగా ఉన్నది 25 రోజులు. ఈ అంశాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి అంశం కనిపించట్లేదు ఈ ప్రభుత్వం. అందుకే ఒక దృక్పథం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏంటంటే వ్యవసాయ కేంద్రంగా రైతు కేంద్రంగా సమస్యలు పరిష్కరించాలనే ఒక దృక్పథము కనిపించటం లేదు. నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూస్ను డైవర్ట్ చేసి వెళ్ళిపోదాము, రాజకీయ ఆలోచనతో వెళ్ళిపోదాము అనే ఒక దృక్పథమే కనిపిస్తుంది తప్ప పబ్లిక్ సెక్టర్ ఇంకా రైతాంగం సెంట్రిక్గా పరిపాలన చేసే ఒక చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి కనిపించడం. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నిన్న కేసీఆర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఇప్పుడు కూడా పోతున్నటువంటి 4-5 వేల క్యూసెక్ల నీళ్లు కొన్ని కన్నెపల్లి పంపల నుంచి ఎత్తిపోయొచ్చు అనే అంశం ఎంత క్లారిటీగా చెప్పడం జరిగింది. అది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? ఇటువంటి అంశం మీద కదా ప్రభుత్వం చేయాల్సింది. రేపు భవిష్యత్తులో కూడా ఎందుకు కూలిపోయింది అనే ఒక ఆ పిల్లలు కుంగినాయి అనే సాకుతోటి రేపు వర్షాకాలంలో కూడా నీళ్లు ఎత్తకుండా దీన్ని చేసే పరిస్థితి. కన్నెపల్లి దగ్గర దాదాపుగా 17 పంపులు ఉన్నాయి. దాని అవసరాన్ని బట్టి అన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి ఒక్కొక్కటిగా అది గతంలో అట్నే ఉపయోగించాలి. ఇప్పుడు ఒకవేళ ఆడ నీళ్ళు లేనటువంటి సమయంలో కొన్ని బస్తాలు వేసినట్టయితే ఇసుక బస్తాలు వేసినా చిన్న మట్టి గోడ కట్టి ఏది కట్టినా నీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్కి వస్తాయి. ఇప్పుడు 5,000 క్యూసెక్లు పోతున్నాయి, అవి ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో 25,000 క్యూసెక్లు వచ్చినా ఎత్తిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి వస్తే 50,000 మందితోటి మేమే వెళ్ళి మోటార్ లాంచ్ చేస్తాం అనేది అదొక యాక్షన్ ప్లాన్. లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఈ రకంగానే చూస్తే రేపు వానకాలం పంటలను కూడా ఎండబెట్టే అవకాశం ఉంది. రైతాంగానికి సరైనటువంటి నీళ్ళు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళ దృక్పథం, వీళ్ళ యాటిట్యూడు మనకి ఇంట్లో తెలిసిపోయింది. కరువు ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేపు వర్షాకాలం వచ్చినా ఆ వర్షంలో బడ్డాయిలే అయ్యే పడిపోతుంది, అయ్యే బారించుకుంటారు. మనకేమో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టద్దు. దాన్ని రాజకీయ అంశంగానే కాళేశ్వరంని రాజకీయ అంశంలాగానే వీళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. అందుకు యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రకటించింది కనిపిస్తుంది. రైట్. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పర్యటించారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లారు, ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు ఖచ్చితంగా రాష్ట్రం రణరంగమైనా సరే రైతాంగాన్ని కాపాడుకుంటాం, నీళ్లు ఖచ్చితంగా అందించేలాగా యాక్షన్ ప్లాన్ ఇస్తామనేది చేస్తామనేది నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న భరోసా ఇచ్చారు రైతాంగానికి. సో మీరే మా ధైర్యం, మీ వెంటే నడుస్తామంటూ కూడా అక్కడ చేసిన తప్పు మరోసారి చెయ్యం అంటూ రైతు బాంధవుడు కేసీఆర్తో తేల్చి చెప్పారు. సుంకె రవిశంకర్ గారు, మేడిగడ్డలోని 3 పిల్లర్ల కుంగుబాటును పట్టుకొని కేవలం తనను రాజకీయంగా బదనాం చేసేందుకే రైతుల్ని ఎండబెట్టైనా సరే రాజకీయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిన్న తీవ్రంగా మండిపడ్డారు కేసీఆర్ గారు. గతంలో కూడా అంటే నిన్నగాక మొన్న గంగానదిలో బ్రిడ్జి కడుతుంటే కూడా కూలిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తర్వాత గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ కట్టినటువంటి మిడ్ మానేరు కొట్టుకుపోయింది, మరి కేసు పెట్టాలంటే అప్పుడు బదనాం చేయాలంటే అప్పుడు చేయకపోదుమా అంటూ ఆయన నిన్న ప్రశ్నించారు. అంటే కేవలం తనను రాజకీయంగా ప్రజల్లో బదనాం చేసి కాళేశ్వరం ఏదో అయిపోయింది, ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రొజెక్ట్ చేయడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎండబెట్టింది, రైతు పంట పొలాలని ఎండబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రాజేష్ గారు, నిజంగానే ఇవాళ దాదాపు 86 పిల్లర్లలో అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ, ఇక్కడ కాళేశ్వరం అంటే వాళ్ళు ఎలాంటి ఒక తప్పు ప్రజలకు చూపించే ప్రయత్నం చేసారు. ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత, ఒక సీఎం అయిన తర్వాత కూడా అంటే 2-3 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం, ప్రపంచానికి అంతా తెలిసినటువంటి విషయం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టే అసలుగా నడవదని, అది కూలిపోయిందనేది కేసీఆర్ గారిని బదనాం చేయడమే ఒక అది పెట్టుకొని ఇవాళ చేస్తూ ఉన్నారు. అది కాఫర్ డ్యామ్ కట్టి అంటే రేవంత్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యంతో ఆలోచన లేకుండా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి లేకుండా ఆడొక కాఫర్ డ్యామ్ కడితే ఇవాళ ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే వెంటనే తెల్లారే అక్కడ పోయి మరి మంత్రులను కూర్చోబెట్టి లేదా కేసీఆర్ గారే స్వయంగా పోయి ఒక కాఫర్ డ్యామ్ని వెంటనే కట్టించి మరి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటోడు. కానీ ఇవాళ అసలు 1,00,000 కోట్ల అవినీతి అని కేసీఆర్ గారిని మరి బదనాం చేసే ప్రక్రియ కూడా జరిగింది. అసలు ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు, 84,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఎక్కడి వరకు మరి కొండపోచమ్మ వరకు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వరకు ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు. ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ కాదు, వాళ్ళు చెప్పడం ఒక మేడిగడ్డ కూలిపోయిందని లేదా కూలిపోవాలని చెప్పి ఈ రకరకాల పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ గారిని
మరి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడినటువంటి మరి తెలంగాణ జాతిపిత వారు తెలంగాణ కోసం మరి సావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చారు. ఎందుకు తెచ్చారు తెలంగాణ? ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవాలి. మరి కాళేశ్వరం అంటే గోదావరి తప్ప మనకు వేరే ఆధారం లేదు. ఇదే తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పాలన తలాపున పారుతుంది గోదావరి, నా చేను నా చెలుక ఎడారని పాటలు పాడుకున్నాం. అటువంటి గోదావరిని పాతాళంలో ఉన్నటువంటి గంగను ఇవాళ కొండ పోచమ్మ వరకు మరి తీసుకొచ్చినటువంటి మరి ఇంత అపర భగీరథుని పట్టుకొని ఆ కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్ని తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధాలు పలికి ఇవాళ సరే అధికారంలోకి వచ్చాడు. ఆడ జరిగేది ఎంత? ఆ పిల్లర్ కాస్ట్ ఎంత అవుతుంది? సుమారుగా 40-50 కోట్లు అవుతుంది ఒక్కొక్క పిల్లర్ కాస్ట్. అది తిరిగి కట్టించలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలని రోజు ఒక 4-5 వేల క్యూసెక్ల నీళ్ళు ఇవ్వాలంటే కూడా పోతున్నాయి. దాన్ని ఆపే శక్తి లేదు. మరి అదే సుందీల దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు విడుదల చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కన్నెపల్లి ద్వారా ఇవాళ నీళ్ళని ఇవ్వచ్చు అనేటువంటిది కూడా ఆయనకు తెలియక ఇక ఎన్నో రకాల మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మిడుమానేరు అనేది తెలంగాణకు ఒక గుండెకాయ, సముద్రాన్ని తలపించే మిడుమానేరు. అటువంటి దాన్ని కూడా ఇవాళ 5-6 టీఎంసీలు ఉండే డెడ్ స్టోరీకి తీసుకొచ్చినటువంటి నీచుడు ఇవాళ రేవంత్ రెడ్డి. అంటే ఆయన తన అవగాహన లేకనే ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటిది మనం భావించవచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడమే లక్ష్యం పెట్టుకొని చేశారు. కానీ ఇవాళ నిజాలు ఇవాళ రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు ఇదే నీళ్లు 15 రోజుల కింద ఇస్తే అయిపోవు కదా అనేటువంటిది ఒక్కటి రాజేష్ గారు నేను నిన్న ఒక్క గ్రామానికి పోయినా ఆ రైతులు ఏమంటున్నారంటే మనిషికి ఒక 1000 రూపాయలు ఇవాళ వాళ్ళు చిట్టిలాగా వేసుకుంటారు. ఎందుకోసం అంటే ట్రాన్స్ఫారాలు పేలిపోతున్నాయి, మళ్ళా కాలిపోతున్నాయి. వాటిని రిపేర్ కోసము ఇవాళ మళ్ళీ రైతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి పైసలు జమ చేసుకొని మళ్ళా ఈ యొక్క మోటార్లు కాలిపోతే ట్రాన్స్ఫారాలు పేలిపోతే వాటి రిపేర్ కోసం మరి పైసలు జమ చేసుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని కల్పించింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే రైట్. విజయ్ గారు, నిన్న కేసీఆర్ గారు ఇందిరమ్మ రాజ్యం ఇకిలించినట్టే ఉంది. ఎన్నో భ్రమలు కల్పించి ఎన్నో మాటలు చెప్పి రైతుల చేత గ్రామ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ కావట్లేదు. ఏదో ఒక లాంఛనంగా హడావిడిగా పథకాన్ని ప్రారంభించడమే తప్పించి దాని రిజల్ట్స్ అనేవి ఇంతవరకు గ్రౌండ్లో తేలట్లేదు అనేది ఒకటి. ఇందాక నేను ప్రస్తావించినట్టుగా గతంలో మరి మిడ్ మానేరు కూడా కొట్టుకుపోయినప్పుడు అప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కంపెనీయే మరి కేసులు అవన్నీ పెట్టాలంటే మేము పెట్టకపోయడం, ఇటువంటి నదులలో సర్వసాధారణంగా జరిగేటువంటివి మాత్రమే అంటూ నిన్న గుర్తు చేశారు కేసీఆర్ గారు. వాస్తవం కరెక్ట్. మిడ్ మానేర్ విషయంలో కూడా కూలిపోయింది. మిడ్ మానేర్ కట్టినటువంటి సందర్భంలో కూడా అప్పుడు రాజీనామా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేసినాము అని చెప్పుకొని కొద్ది రోజులు దీక్ష కూడా చేసినటువంటిది కనిపించింది. అప్పట్లోనే రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నాయకులే కోమటిరెడ్డి మీద ఆరోపణ చేశారు. మిడ్ మానేరుకు సంబంధించినటువంటిది ఎక్కువగా దానికి సంబంధించిన అనర్హత వీళ్ళ కంపెనీకి సంబంధించిన అనర్హత వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే కంపెనీకి ఇవ్వటానికి, అది కూడా వీళ్ళే తీసుకోవడానికి ఎక్కువగా కోట్ చేసి మాకు ఇవ్వాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోకపోతే అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఇది చేస్తాను, దీక్ష చేస్తాను అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తావో చేసుకో అని చెప్పాడు. ఇవన్నీ అప్పుడు పేపర్లో కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేదు, తెలంగాణకు సంబంధించినటువంటిది కాదు, ఇంటర్నల్గా ఇది జరిగింది అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. అప్పుడు పేపర్ కటింగ్లు చూస్తే అది కూడా ఉంటాయి. 1-2 సార్లు ఆరోపణ చేశారు, నువ్వు చేస్తున్న దీక్ష కానీ చేసిన రాజీనామా కానీ దీనికోసం కాదు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆరోపించారు. ఎందుకంటే అప్పుడు మేము ఫీల్డ్లో ఉన్నటువంటి చూసినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు ఆ రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటిది ఈ మిడ్ మానేర్ వచ్చిన తర్వాత కూలిపోయి నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. 2000 తెలంగాణ వచ్చిన తర్వాతనే కూలిపోయి మొత్తం ఖాళీ అయిపోతే అప్పుడు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసినటువంటిది జరిగింది. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఇట్లాంటి మన ధవళేశ్వరం కానీ ఇంకా ప్రకాశం బ్యారేజ్ కానీ ఇటువంటి కొన్ని జరిగినప్పుడు
దాన్ని రెక్టిఫై చేసేసి మళ్ళీ రైతాంగానికి ఏ రకంగా ఉపయోగపడే విధంగా చేయాలనే తప్ప ఆ రకమైన దృక్పథం ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది తప్ప ఒక కక్ష సాధింపు చర్యలాగా అది చేయకుండా అట్లనే పెడతాం. అదేమైందంటే ఒక మానసిక ఒక సైకియాట్రిక్ పాలనలాగా ఒక సైకో పాలనలాగా ఉంటుంది తప్ప అది మొండిగా దాన్ని రిపేర్ ఫస్ట్ వీళ్ళే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినటువంటి నేపథ్యంలో మేము రిపేర్ చేపిస్తాము, దీన్ని డైమండ్ కట్ చేసి చేయించాలి అని ఒక ప్లాన్ చేసినాము అని చెప్పి ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ లోపు అయిపోతుండే వాళ్ళు చేసినటువంటి డైమండ్ కట్ చేసి ఇంకేదైనా చేస్తే దాన్ని రిపేర్ అయిపోయి నీళ్లు నెక్స్ట్ వానాకాలానికి ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆ దృక్పథం లేదు. మెయిన్ ఏంటంటే ఆ కోణం ప్రజల కోణంతో రైతాంగం కోణంతో ఒక ఆలోచించేటువంటి దృక్పథం లేకుండా తెస్తే ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఇంత కరువు ఉన్నటువంటి నేపథ్యంలో నిత్యం ఈ తాగునీటి సమస్య దీని గురించి ఆలోచించాల్సినటువంటి ముఖ్యమంత్రి నిన్న ఈజీగా వెళ్ళిపోయి ఐపీఎల్ మ్యాచ్లో కూర్చొని చూస్తున్నటువంటిది చూసినాం. ఉన్నాయి వివిధ రకాల సోషల్ మీడియాలో అదంతా అవుతుంది పోవచ్చు. కానీ ఇటువంటి సమస్య ఉన్న రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినట్లయితే ఈ ఇబ్బందులను పరిష్కరించి మిగతా ఏది చేసినా ఓ రకమైనటువంటి ప్రజలు హర్షించేవాళ్ళు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా 6 గ్యారెంటీలు ప్రజల్లో చర్చ అయితే మొదలైంది. మొత్తం ఓ రకమైనటువంటి అన్నీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిందైతే లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి ఇచ్చినటువంటిది ఏదీ లేదు. పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలే ఇప్పుడు రైతు బంధు బాగా తిరుగుతుంది. ఆ ఫోటోగ్రాఫ్ వైరల్ గా ముఖ్యంగా కేసీఆర్ గారేమో ఎర్రటి ఎండలో పంట పొలాలను పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆనందిస్తున్నారంటూ ఆ ఫోటో బాగా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. సోషల్ మీడియాలో జరుగుతుంది కనిపిస్తుంది కదా. వాస్తవానికి కూడా మొన్నటి వరకు కూడా సమీక్షించలేదు తాగునీటి విషయంలో. కేసీఆర్ తుంగతుర్తికి పోయిన తర్వాతనే సూర్యాపేట పర్యటన తర్వాతనే రాష్ట్రంలో తాగునీటి సమస్య మీద ఓ సమీక్ష పెట్టి ఓ జిల్లాలకు ఐఏఎస్లను ఇన్ఛార్జ్లను పెట్టి తాగునీటి విషయంలో మీకు సాగర్లో ఇంకా కోతులు చనిపోయి ఇచ్చిన తర్వాత మరింత తీవ్రంగా జిల్లాలో ఓ చర్చ మొదలైనాక అప్పుడు కొంచెం కదలిక మొదలైంది. నిన్న కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోను ప్రకటించింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము ఏం చేయబోతున్నాం అనేది 5 న్యాయ్ 25 గ్యారంటీల పేరుతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ మారితే వేటు వేస్తాము, పార్టీ ఫిరాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము, ఒక పార్టీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయకుండా మరో పార్టీలు చేరితే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని సవరణ తీసుకొస్తామనేది నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక మాట. కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి పని మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదు? ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఏకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది, ఎంపీ అభ్యర్థిగా. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమందిని చేర్చుకుంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళపైన వేటు వేయకుండా ఎందుకు ఇటువంటి మాటలు చెబుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒక తీవ్రమైన ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. రైట్ విజయ్ గారు, నిన్న వాళ్ళు చెప్పినటువంటి 5 న్యాయ్ 25 గ్యారంటీలో ఇందాక మనం ప్రస్తావించినటువంటి పార్టీ ఫిరాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం, వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దయ్యే విధంగా 10వ షెడ్యూల్లో సవరణ చేస్తామనేది. రాహుల్ గాంధీ వ్యవహారం ఎట్లుందంటే ఇది చూసిన తర్వాత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. సంప్రదాయని సుబ్బిని శుద్ధపూసను అన్నది కరెక్ట్ వర్తిస్తుంది రాహుల్ గాంధీకి అన్నట్టు తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రజాస్వామిక సూత్రాలు నీతి సూత్రాలు విపరీతంగా చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ తాను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ పార్టీ అధికారంలో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోడా, అటువంటి తెలుసుకోకుండానే పార్టీ షిఫ్ట్ అయ్యి రాజీనామా చేయకుండా వ్యక్తికి ఎంపీ సీట్ ఇచ్చినటువంటిది అది మేనిఫెస్టోలో ఈరోజు పెట్టడం ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే, అందుకే ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నీతి సూత్రాలు చెప్పినా ఎలాంటి మేము చేస్తామన్నా నమ్మే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఈ 5 న్యాయాలు 25 గ్యారెంటీలు అది ఏ రకంగా ఉందో అట్నే ఉంటుంది నమ్మేటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో కనిపించటం. ముఖ్యంగా ఈ పాయింట్ అయితే తెలంగాణ ప్రజలైతే కళ్ళకు గట్టినట్టు కనిపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఎంతమంది మారి ఇప్పుడు దానం నాగేందర్ మారినటువంటిది మారినా వాళ్ళు రిజైన్ చేయాలి. ఎంపీలైనా ఈవెన్ రంజిత్ రెడ్డి వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు కూడా ఎలక్షన్స్ 2 షెడ్యూల్ వచ్చినాకనైనా ఇంకేదో వచ్చినాకనైనా వాళ్ళైనా ఎంపీ పదవికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ కిందనే కదా, సిట్టింగ్ ఎంపీ కింద ఉన్నటువంటి వాళ్ళే ఉన్నటువంటి వెంకటేష్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు కానీ చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు రిజైన్ చేయించలే? వీళ్ళు భారతదేశానికి ఇట్లాంటి అప్రజాస్వామిక రాజకీయాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఎందుకంటే మొదటి పరిపాలించి 60 ఏళ్ల కాలంలో
ఇంకా తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అయితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం కొని పార్టీనే చంపేయాలని చూసింది రాజశేఖర రెడ్డే కదా. మొత్తం రాజశేఖర రెడ్డి అప్పుడు పార్టీని చంపేయాలనే విషయాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని చంపేయడానికి చేసినటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు కదా. అదంతా రాహుల్ గాంధీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ పెద్దల హస్తంతో ఇది జరిగినటువంటిది. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య సూత్రాలు బీజేపీ మీద విపరీతమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంటే ఇక్కడ మీరు చేస్తుంది ఏంది తెలంగాణలో? ప్లస్ ఈరోజు మేనిఫెస్టోలో అది పెట్టి ఇక్కడ 10 లక్షల మంది జనాభాని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టి అందులో పెడతామంటే ప్రజలు ఇంకా నవ్వుతారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ విషయంలో మాత్రం మరింత నవ్వుల పాలయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ కిందనే ఉంటుంది. వేరే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఎవరు పోయినా మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అనేక పార్టీలు మీరు ఒక దగ్గర ఒక చోట ఒక తీరుగా, ఇంకో దగ్గర ఒక తీరుగా, వీళ్ళ అవసరాల రీత్యా ఇంకో తీరుగా, ఇప్పుడు ఇంకా కొంతమంది ఈరోజు జాయిన్ అవుతామని చెప్తున్నారు. ఇది మీరు ప్రజాస్వామ్య దేశానికి ఇచ్చే మార్గదర్శకమా? కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు? విశ్వసించే అవకాశం లేదు. రవిశంకర్ గారు, ఒక పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ మారితే టోటల్గా వాళ్ళ సభ్యత్వం, చట్టసభల సభ్యత్వం రద్దు చేసే విధంగా మేము 10వ షెడ్యూల్లో సవరణ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగానే మరి మీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు తీసుకున్నారు, రంజిత్ రెడ్డిని, తర్వాత వెంకటేష్ నేత, పసునూరి దయాకర్. సో దీనిలో రంజిత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్నారు. తర్వాత దానం నాగేందర్ డైరెక్ట్ మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఇక్కడ పార్టీ క్యాండిడేట్గా, ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. మన కడియం శ్రీహరి ఎమ్మెల్యే గెలిచారు, ఆయన కూడా పార్టీలో తీసుకున్నారు. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి అదేదో ఇప్పుడే ముందే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనే ఒక పాయింట్. ఎస్ రాజేష్ గారు, నిజంగానే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నుంచే ప్రారంభించాలి. ఈ కడియం శ్రీహరిని వెంటనే ఎమ్మెల్యేకు రాజీనామా చేయించాలి, దానం నాగేందర్ను వెంటనే రాజీనామా చేయించి ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరితోటి ఫస్ట్ రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళింది అనుకోండి, అదే కాంగ్రెస్ నిజంగానే ఈ మేనిఫెస్టోలో పెడితే అట్లా చేస్తారనేటువంటిది విశ్వసించే ప్రయత్నం ఉంటుంది. ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం తప్ప 60 ఏళ్ళల్లా నిజంగా ఇంతకుముందు విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కొనుగోలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకునేది మరి ఇదే రాజశేఖర రెడ్డి. కనుక ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలే. మొన్న కాంగ్రెస్ ఇదే తెలంగాణలో మేము 6 గ్యారెంటీలు అన్నని చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా 100% అమలు కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అన్నీ మాట్లాడి మళ్ళీ ఒక్కసారి ప్రజలను దేశవ్యాప్తంగా తెలంగాణలో ఎట్లయితే మోసం చేశారో దేశవ్యాప్తంగా మోసం చేసి ఒక ప్రయత్నం నిజంగా ఈ యొక్క పార్టీకి ఒక చిత్తశుద్ధి లేదు. దాంతో రెఫరెండం అని చెప్తున్నా, దాంతోపాటు వాళ్ళ తుక్కుగూడలో మీటింగ్ 100 రోజుల రెఫరెండం అని అంటే మరి ఏమి ఇచ్చారు? రైతు బంధు ఇచ్చారా? తులం బంగారం, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చిండ్రా? మరి రైతు బంధు ఇవ్వలే. రుణమాఫీ 2 లక్షలు 9 తారీఖు నాడే, మరి మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణం తెచ్చుకోండి, 2 లక్షల రుణం 9 తారీఖు నాడే చేస్తారన్నాడు. ఇవన్నీ కూడా రేపు కర్రు కాల్చి వాత పెడతారు. నిజంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత ఈజీ కాదు. 60 ఏళ్లలో ఈ దేశానికి కూడా ఒరగబెట్టింది ఏంది, ఈ దేశానికి చేసింది ఏంది, దేశ ప్రజలను అటు రైతాంగానికి కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, దళిత సమాజానికి కానీ ఎక్కడ కూడా చేయలేదు. నిజంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కానీ, దేశంలో ఉన్నటువంటి కానీ ఇవాళ ఒక దళిత బంధు, మొన్న నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు మేము 10 లక్షలు ఇస్తే మా ప్రభుత్వం వాళ్ళు 12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని ఏ అతికి లేదు, గతి లేదు. అట్లా రైతు బంధుకే దిక్కు లేదు. మరి 2000 వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4000 చేస్తామన్నారు. ఇప్పుడు మార్చి నెలలో అసలు 2000 రూపాయల పెన్షన్ వేయాలి, మార్చి నెలది ఈ యొక్క ఏప్రిల్లో వేసిర్రు. అంటే వాళ్ళు చెప్పేది శుద్ధపూసల్లాగా అన్ని సత్యదూరమైన విషయాలు చెప్తా ఉంటారు. మొన్న నమ్మించి మోసం చేసినట్టే దేశ ప్రజలను కూడా చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక 30 సీట్ల కంటే ఎక్కువ కూడా దాటే పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా లేదు. ఇక్కడ కూడా ఏదైతే వాళ్ళు మోసం చేసినరో తాత్కాలికంగా వాళ్ళు ఏదో సంతోషపడే విధంగా చేశారు. కానీ ప్రజలు పూర్తిగా అన్ని విషయాలను చూస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్కు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. రైట్, ఓకే. కంక్లూడింగ్ విజయ్ గారు, ఇవాళ అంటే లోక్సభ సమావేశం ఉంది తుక్కుగూడలో, లోక్సభ ఎన్నికల కోసం శంకరావం పూరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంతోపాటుగా
25 గ్యారెంటీలు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అని చెప్పారు, మన టోటల్గా దేశవ్యాప్తంగా 25 గ్యారెంటీలతో వస్తున్నామని చెప్తున్నారు. అంటే లోక్సభ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, షార్ట్గా చెప్పండి. లోక్సభలో ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక క్లిష్టమైన పరిస్థితి మాత్రం సంక్షోభమైనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా ఒక సంపూర్ణంగా వాళ్ళకి విశ్వాసం కలిగించేది. ఈ గ్యారంటీలు కూడా ఒక అట్రాక్షన్గా లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా ఏది కూడా నమ్మశక్యంగా కానీ కనీసం ఇంత పెద్ద స్టేట్కి ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఇంకా రైతులకు సంబంధించి ఎంఎస్పీని చట్టాన్ని పరిశీలిస్తామని ఒకటి చెప్పారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వచ్చు, అట్లాంటి అంశం మేము అధికారంలోకి వస్తాం దేశవ్యాప్తంగా అట్లాంటిది ఒకటి పెట్టలేదు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటిది, ఈ అంశాలు కీలకమైనటువంటి అంశాలు. రైతాంగం అంత ఉద్యమం చేస్తే ఎంఎస్పీకి సంబంధించినటువంటి ఢిల్లీలో చేస్తే వీళ్ళు కూడా ఏంది ఎమ్మటే మేము తెస్తాము చట్టం అని చెప్పట్లేదు, పరిశీలిస్తాము, ఎంఎస్పీకి సంబంధించినటువంటి చట్టాన్ని పరిశీలిస్తామనే చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటిది లేదు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటిది కావచ్చు, ఈ ఎంఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు వెనకడుగేశారు. ఇది కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించే విధంగానే ఈ మేనిఫెస్టో ఉంది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి మేనిఫెస్టోను ఈ 5 న్యాయాలు 25 గ్యారెంటీలకు సంబంధించి మాత్రం అది కూడా మోసపూరితంగానే కనిపిస్తుంది. మన దగ్గర చేసినట్లే కనిపించినట్టు ఈజీగా తెలిసిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుంకే రవిశంకర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.